ఇప్పుడు తులసిరెడ్డి గారు రేపు రాష్ట్రానికి ప్రధాని గారు వస్తున్నారు. పుట్టపర్తికి వస్తున్నారు. ఏం తెస్తున్నట్టు రాష్ట్రానికి? ఏమి ఇస్తున్నట్టు అంటే ఏం చెప్తారు సార్? ఒక సామెత ఉంది పులిందుల ప్రాంతంలో. పుల్లన్న పులిందుల సంతకు పోను పోయాడు, రాను వచ్చాడు ఒట్టి చేతులతోని. పుల్లన్న పులిందుల సంతకు పోను పోయాడు, రాను వచ్చాడు, ఏం తెచ్చాడంటే ఒట్టి చేతులతో వచ్చాడని. ఆ విధంగా ప్రధానమంత్రి గారి పర్యటన, ముఖ్యమంత్రి గారి పర్యటన ఆ విధంగా ఉండకూడదు అని అనుకుంటున్నాం. ఎందుకంటే రేపు ఇద్దరు వస్తున్నారు. ఈయనేమో ప్రధానమంత్రి గారు వచ్చేసి సత్యసాయి జిల్లా పుట్టపర్తికి వస్తున్నారు. ఈయనేమో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కడప జిల్లా కమలాపురంలో ఈయన అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేసే ఆ కార్యక్రమం సందర్భంగా ఆయన కడప జిల్లాకు వస్తున్నాడు, ఆయన సత్యసాయి జిల్లాకు పోతున్నారు. ఇద్దరు రాయలసీమకి వస్తున్నారు రేపు. ఇంకోటి ఏమంటే రేపు వస్తున్నారు ఇద్దరు. ఈ రోజు నవంబర్ 18 రాయలసీమ నామకరణ రోజు. ఈ రోజు రాయలసీమ అని పేరు పెట్టింది ఈ రోజు. ఎప్పుడు 1928 నవంబర్ 18న. అంతవరకు ఈ ప్రాంతాన్ని దత్త మండలం అనేవాళ్ళు. ఈ ప్రాంతాన్ని దత్త మండలం దత్త తెచ్చామని చెప్పేసి వీళ్ళు నిజాం నవాబు బ్రిటిష్ వాళ్ళకు దత్త తెచ్చామని చెప్పేసి దత్త మండలం అనేవాళ్ళు. మిమ్మల్ని వచ్చేసి అమ్ముకున్నామనే టైప్ లో అది నామోషిగా భావించి 1928 నవంబర్ 18న నంద్యాలలో కోటిరెడ్డి గారి అధ్యక్షతన ఆంధ్ర మహాసభ జరిగితే ఆ ఆంధ్ర మహాసభలో చిలుకూరి నారాయణరావు గారు దత్త మండలం పేరు బాలేదు, రాయలసీమ పేరు పెడితే రాయసంగా ఉంటుందని చెప్పేసి ఆయన ప్రపోజ్ చేస్తే గాడిచెల హరిసర్వోత్తమరావు గారు బలపరిస్తే ఆ మహాసభలో దాంట్లో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, అని విసెంట్, టంగుటూరి ప్రకాశ పంతులు, హేమీలు ఉన్నప్పుడు ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. కాబట్టి ఇది 1928 నవంబర్ 18 నుండి ఈ ప్రాంతానికి రాయలసీమ పేరు వచ్చింది. అంతకుముందు దత్త మండలం. కాబట్టి అది ఈ రోజు. కాబట్టి ఈ రోజు రాయలసీమ నామకరణ దినం. రేపు ప్రధానమంత్రి ముఖ్యమంత్రి ఇద్దరు రాయలసీమ ప్రాంతానికి వస్తున్నారు. నేను కొత్త అడగడం లేదు. ఈళ్ళ హయాంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, సరే మధ్యలో జగన్మోహన్ రెడ్డి అయి ఉండొచ్చు, వీళ్ళ హయాంలో ఈ ప్రాంతానికి జరిగిన అన్యాయాలను, ఓన్లీ వీళ్ళ పీరియడ్ లో జరిగిన అన్యాయాలను, వీళ్ళ కారణంగా జరిగిన అన్యాయాలను పరిష్కరించడం అడుగుతున్నాను. దాంట్లో నంబర్ 1 శ్రీబాగ్ ఒప్పందం. 1937లో శ్రీబాగ్ ఒప్పందం ఏమి? అప్పుడు ఒకవేళ సమైక్య మద్రాసు రాష్ట్రం నుండి, అప్పుడు తెలంగాణ సెపరేట్ గా ఉంది హైదరాబాద్ రాష్ట్రంలో, ఇక్కడ సమైక్య మద్రాసు రాష్ట్రం నుండి ఆంధ్ర రాష్ట్రం విడిపోతే అప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో 2 ప్రాంతాలు ఉన్నాయి, సర్కార్ ప్రాంతము, రాయలసీమ ప్రాంతము. రాష్ట్రానికి రాజధాని, హైకోర్టు 2 కళ్ళ లాంటివి. ఒకటి ఒక ప్రాంతంలో పెడితే ఇంకో ప్రాంతంలో పెట్టాలి అని శ్రీబాగ్ ఒప్పందంలో రాసుకోవడం జరిగింది ఆ ప్రాంత నాయకులు, ఈ ప్రాంత నాయకులు. దాని ప్రకారంగా రాష్ట్ర విభజన జరిగినాక సమైక్య మద్రాసు నుండి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు కర్నూలులో రాజధాని, గుంటూరులో హైకోర్టు పెట్టారు ఆ ఒప్పందం ప్రకారంగా. తర్వాత తెలంగాణతో కలిపినప్పుడు 2 అడిగినాయి అనుకోండి. మళ్ళా ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం అప్పుడు ఏ భూభాగంతో ఏర్పడిందో దాదాపు అదే భూభాగంతో ఇప్పుడు నవీ ఆంధ్రప్రదేశ్ ఉంది. కాబట్టి రెండిట్లో రాజధాని, హైకోర్టులో ఒకటి రాయలసీమకు రావాలి ఆ ఒప్పందం ప్రకారంగా. 1953 నాటి రాష్ట్ర పరిస్థితి చూసుకున్నా కానీ ఇప్పుడేమైంది? చంద్రబాబు ముఖ్యమంత్రిగా, జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా, మోడీ ప్రధానమంత్రిగా ఉన్న ఇళ్ళ పీరియడ్ లోనే మొత్తము రాయలసీమకు రాజధాని రాలేదు, హైకోర్టు రాలేదు, 2 రాలేదు. రాజధాని అంటే సెంట్రల్ ప్లేస్ అమరావతి, ఓకే, కనీసం హైకోర్టు ఇవ్వాలా? ఆల్రెడీ కర్నూలులో రాజధాని ఉన్నది, గుంటూరులో హైకోర్టు ఉన్నది. అలాంటిది అమరావతిలో రాజధాని పోయింది, ఓకే, కనీసం హైకోర్టు ఇవ్వాలి కదా రాయలసీమకు. హైకోర్టు ఇవ్వలేదు. హైకోర్టు కూడా అక్కడనే పెట్టడం జరిగింది. అది ఎవరికి పెట్టడం జరిగింది? అక్కడ మోడీ, ఇక్కడ చంద్రబాబు ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు. వీళ్ళిద్దరు రాయలసీమ వాళ్ళు, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి. కాబట్టి వీళ్ళ పీరియడ్ లో జరిగిన అన్యాయం. అటు రాజధాని రాకుండా, హైకోర్టు రాకుండా, ఇది నంబర్ 1. రెండవది వచ్చేసి ప్రత్యేక హోదా. ఇది రాష్ట్రానికంతా వర్తించినప్పటికీ ప్రత్యేకించి బ్యాక్వర్డ్ ఏరియా కాబట్టి రాయలసీమకు మరింత ఉపయోగం. అది ఇవ్వాల్సింది ఎవరు? మోడీ ప్రభుత్వం. రేపు అనౌన్స్ చేయండి వచ్చేసి పుట్టపర్తిలో నిజంగా రాయలసీమ పేరు ఉంటే రేపు అనౌన్స్ చేయండి పుట్టపర్తిలో, ఇదే ఆలస్యమైంది, ప్రత్యేక హోదా ఇస్తున్నామని చెప్పేసి శభాష్ అంటాం. మూడవది, విభజన చట్టంలో సెక్షన్ 46 సబ్ సెక్షన్ 3లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏమని? ద సెంట్రల్ గవర్నమెంట్ షల్ while considering the special development package for the successor state of Andhra Pradesh provide adequate incentives in particular for Rayalaseema and north coastal regions of the state.
బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ కింద ఉత్తరాంధ్రకు రాయలసీమకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలి స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ అని స్పష్టంగా షల్ అనే పదం వాడడం జరిగింది. ఇవ్వలేదు. ఇప్పుడు అనౌన్సేషన్ ఎక్కడ మరి? అదే విధంగా దుగరాజపట్నం ఇన్సెంటివ్స్ కూడా ఉంది ఇవని. అదే విధంగా దుగరాజపట్నం తిరుపతి పక్కన దగ్గరనే, అక్కడ మేజర్ పోర్టు, అది కూడా షల్ అని ఉంది. షల్ ఉంది, మే కూడా కాదు, అది రాలేదు. తర్వాత మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కాళహస్తి దగ్గర మన్నవరం విద్యుత్ పరికరాల ప్రాజెక్టును ఆ రోజు మంజూరు చేసి దాని పనులు కూడా ప్రారంభమైనాయి. రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు వచ్చింది. మోడీ గవర్నమెంట్ వచ్చింది, దాన్ని మూసేసింది. చంద్రబాబు గతం 2014-19 ఉన్నప్పుడే ముఖ్యమంత్రిగా, ఆయన ప్రధానమంత్రి ఉన్నప్పుడు మూసేయడం జరిగింది మన్నవరం. దాన్ని తెరవండి ఇప్పుడు. అదేవిధంగా రైల్వే లైన్ కడప, రాయచోటి, మదనపల్లి, బెంగళూరు, ఇది రాయలసీమ సమగ్రాభివృద్ధికి బ్రాడ్ గేజ్ లైన్ చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి హార్టికల్చర్ కానీ, అగ్రికల్చర్ కానీ, కాయగూరలు కానీ, ఇక్కడ రైతులు బెంగళూరు తీసుకుపోయేదానికి, కార్మికులు అక్కడికి పోయి మళ్ళా వచ్చేదానికి ఇది ఎంతో ఉపయోగపడే రైలు మార్గం అని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారు మన్మోహన్ సింగ్ గారితో, సోనియా గాంధీ గారితో మాట్లాడి 2008-9లో రైల్వే బడ్జెట్ లో ప్రవేశపెడితే 3,500 కోట్ల రూపాయలతో కొంతవరకు 22 కిలోమీటర్లు పని జరిగిన తర్వాత దాని మ్యాచింగ్ గ్రాంట్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని కారణంగా దాన్ని జగన్మోహన్ రెడ్డి పీరియడ్ మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం మొత్తం వచ్చేసి దాని వర్క్ని స్టాప్ చేసేసింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మీరు మాట్లాడి మీ మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి చేస్తారా, లేదా మొత్తం 100% గ్రాంట్ కేంద్ర ప్రభుత్వం భరించే విధంగా చేస్తారా, మళ్ళా పనులు మొదలు పెట్టండి. అదేవిధంగా కడప, రాజంపేట, కోడూరు, రేణిగుంట, ఇది మద్రాసు బాంబే మధ్య ఉండే రోడ్డు హెవీగా ఉంటుంది, ఎప్పుడు ఆ యాక్షన్ జరుగుతూ ఉంటాయి. దాన్ని ఇప్పటికీ 2 లేన్ గా ఉంది, 4 లేన్ గా మంజూరేం చేశారు. 3 ఏళ్ళు అయింది, టెండర్స్ పిలిచారు, కానీ ఇంతవరకు పని ప్రారంభం కాలే. దాన్ని మొత్తం ప్రారంభించండి. అదేవిధంగా కృష్ణా నది యాజమాన్య బోర్డు కార్యాలయం విభజన చట్టంలో సెక్షన్ 84 కింద విభజన జరిగిన 60 రోజుల లోపల కృష్ణానది యాజమాన్య బోర్డు ఆంధ్రప్రదేశ్కి రావాలి. 11 ఏళ్ళు అయింది, ఇప్పటికి కూడా హైదరాబాద్ లో ఉంది. దాన్ని ఆంధ్రప్రదేశ్ తెప్పించండి. శ్రీశైలం ప్రాజెక్టుల నుండి కృష్ణానది మీద శ్రీశైలం దగ్గరనే, శ్రీశైలంలో కానీ కర్నూలులో కానీ పెట్టండి, అది చేయడం లేదు. చివరిగా సాగునీటి ప్రాజెక్టు తెలుగంగ, గాలేరు నగరి, హంద్రీనివా, వెలిగొండ, అన్నమయ్య, ఇవన్నీ రాయలసీమకు గుండెకాయ లాంటివి. నిధులు లేని కారణంగా అవి నిర్వీర్యం అయిపోయినాయి. అన్నమయ్య ప్రాజెక్టు 4 ఏళ్ళు తెగిపోతే ఆ చిన్న ప్రాజెక్టు కట్టడానికి డబ్బు లేవు. కాబట్టి నిజంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రాయలసీమ పట్ల చిత్తశుద్ధి ఉంటే, రాయలసీమ ఇది అత్యంత వెనుకబడ్డ ప్రాంతం అని అందరూ ఒప్పుకున్న నేపథ్యంలో మీరు బ్యాక్వర్డ్ డెవలప్మెంట్ స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వరు, ప్రత్యేక హోదా ఇవ్వరు, స్టీల్ ప్లాంట్ ఇవ్వరు. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ పెట్టమని విభజన చట్టంలో 13 షెడ్యూల్లో స్పష్టంగా ఉంది, శైలాధ్వర్యంలో పెట్టమని, దాన్ని పెట్టరు. కాబట్టి మీరు రేపు రాయలసీమకు వస్తున్నారు కాబట్టి, ఇక్కడ కడపకు వస్తున్నాడు, అక్కడ పుట్టపర్తికి వస్తున్నాడు. నిజంగా మీకు రాయలసీమ పట్ల ఏమాత్రం ప్రేమ చిత్తశుద్ధి ఉంటే మీరు రేపు రాయలసీమ గడ్డ మీద మీరు వచ్చేసి అనౌన్స్ చేయండి. మీరు చేసిన అన్యాయాలను సర్దిద్దుకోమంటున్నాం అంతే. మీరు కొత్తగా మాకు వచ్చేసి కొండ మీద కోతిని తెచ్చేమని చెప్పడంలే. మీ హయాంలో జరిగిన అన్యాయాలను, మోసాలను, ద్రోహాలను సర్దిద్దండి అని రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మా. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.